నిజంగా మా అక్కకి దయ్యం పట్టిందా అక్క? నాకెందుకో గాయత్రి యాక్టింగ్ చేస్తున్నట్టుంది, మనని భయపెట్టడానికి అట్లా చేస్తున్నట్టుంది జాహ్నవి. మళ్ళీ మా అక్క గీతిక పేరని ఎందుకు చెప్పింది? మా అక్క పేరు గాయత్రి కదా. అవునే, నాకు కూడా అదే అనిపిస్తుంది. అందుకని ఒకసారి మళ్ళీ పోయి చెక్ చేసుకొని వద్దామా? ఏంది ఇప్పుడు మళ్ళీ దయ్యం రూమ్ లోకి పోవాలా? అమ్మో, మేము ఇందాకనే పోయినాం, మేము రామ్, మీ ఇద్దరు పోరి. అవునా, సరే అయితే జాహ్నవి ఒకసారి మనం లోపలికి పోయి కన్ఫర్మ్ చేసుకుని వద్దాం, మేము ఈ అక్కకి దయ్యం పట్టిందో లేదో. ఈ గాయత్రి ఇట్లా ఎందుకు చేస్తుందో ఏమో. జాహ్నవి పా, జాహ్నవి. జాహ్నవి నువ్వు పో, జాహ్నవి ప్లీజ్, కలిసి పోదాం. ఇది జాహ్నవి మీ అక్క. అరే అక్క, మా అక్క లేదక్క. ఏడుంది? ఏదక్క, మా అక్క లేదు. ఏదక్క, మా అక్క లేదు. జాహ్నవి మీ అక్క లేదు జాహ్నవి. అక్క, మా అక్కే అక్క. ఇందాక ఇన్ని వస్తుండే కదా, ఏడుకోయింది. అమ్మను భయం అవుతుంది. ఏదక్క, మా అక్క? ఇక్కడ కూడా లేదు. ఎక్కడ పోయింది మా అక్క? జాహ్నవి ఒకసారి కబోర్డ్లో చెక్ చేయి జాహ్నవి. లేదక్క. ఇక్కడ పోయింది మా అక్క రూమ్ లో నుంచి. జాహ్నవి కొంపదీసి మీ అక్కని దయ్యం ఎత్తుకపోయిందా ఏంది? మా అక్కని దయ్యం ఎత్తుకపోయిందా? మా మమ్మీ ఇంట్లో కూడా లేదు ఇప్పుడు. జాహ్నవి మీ అక్క లేనట్టుంది జాహ్నవి, పోదాం నాడు. అక్క లేదు. ఇప్పుడు మా మమ్మీ ఇంట్లో కూడా లేదు. లేదు జాహ్నవి, నడువు, ఏం కదా. నాతోనే ఆటలా? నేను మీకు దొరకనుగా. మా అక్క లేదు. ఎక్కడ పోయింది? నా దయ్యం ఎత్తుకుందా కావచ్చు జాహ్నవి. అరే ఏమైంది? అరే మా అక్క లేదే రూమ్ లా. అవును, మొత్తం వెతికినాం తెలుసా, ఏడా లేదు. రూమ్ లో లేకపోవడం, రూమ్ లో ఉంది కదా, బెడ్ మీద కూర్చుంది. అరే లేదే, మేము మొత్తం చూసినాం తెలుసా. ఏంది బెడ్ లో లేకపోవడం? మమ్మల్ని ఇందాక మస్తు భయపడిచ్చింది. పోరీడికెళ్ళి పోరే, ఎందుకు వస్తారు ఊకే, ఇడికి రాకూరి మళ్ళీ మమ్మల్ని మస్తు భయపడిచ్చింది. ఇంకొకసారి నా రూమ్లోకి వచ్చారంటే మీ పీక కొరికేసా. నడురే, ఇంకోసారి రాము. బెడ్రూమ్ లేకపోవడం, ఎక్కడికి పోయింది మరి గాయత్రి? అయితే మేము ఒకసారి పోయి చూసావాలా? ఏంటి మళ్ళీ బెడ్రూమ్ లో మళ్ళీ వస్తే పీక వస్తానదే, నేను రాను. అవే ఏం కాదు, ఒకసారి చూసిద్దాం. ఇప్పుడు బెడ్రూమ్ లేకపోతే ఎట్లా మరి గాయత్రి? బాగా చూసిద్దాం. ఏం కాదు, పోయేసేద్దాం.
దా ఇప్పుడు బెడ్రూమ్లో పోయినాకుంటే ఎట్లనే అసలుకే ఇంకోసారి రావద్దని ఏమైనా చేస్తే ఎట్లా ఇప్పుడు? అరే ఎందుకే పోవడం మరి? అరే ఏం కాదు ఒకసారి చూసొద్దాం పా. అరే లోపల కొద్దిగానే మెల్లగా డోర్ తీసి చూద్దాం అవుతాడు. ఎవరేమైనా దొబ్బింది? ఉడుకురే మేము లోపల పోయినాక ఎవరు వెనకాల నుంచి దబ్బేసారే. అమ్మో నాకు మస్తు భయం అవుతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతా. అమ్మా ఏడికోతారే ఒక్కసారి ఎంటర్ అయినాక మళ్ళీ నో ఎగ్జిట్. మీరు ఎంత లొల్లి పెట్టినా డోర్లు ఓపెన్ కావు. నాకు ఏడుపు అంటే నచ్చదు. సైలెంట్ గా పోండి, పొయ్యి లైన్ గా కూర్చోండి. అందరూ నీళ్ళు ఆన్ చేయండి. అరే అరే నాకు తెలిసి ఇంతకు ముందు ఈ దయ్యం టీచర్ అనుకుంటానే, అందుకే నీళ్ళు అంటుంది. నేను చెప్పేంత వరకు మీరు నీళ్ళు ఆన్ చేసే ఉండాలి. అక్క నువ్వు ఇంతకు ముందుకు ఉన్నావు కదా అక్క, ఇప్పుడు లేవే అక్క. ఎక్కడ పోయినావు అక్క? అక్కవరే నేను గీతిక. టాటా బాయ్ బాయ్, మళ్ళా రేపు కలుసుకుందాం. వెళ్ళిపోయింది. రెండు చిడు కూర్చుందా? అరే మా అక్క ఏందే కనిపించకుండా మాట్లాడుతుంది. అదే కదా, అమ్మో ఏం నుంచి మాట్లాడుతుందో కూడా అర్థమైతే లేదు. మా మమ్మీ ఇంట్లో కూడా లేదు.